రైతు భరోసా, రైతు బంధు ఇవన్నీ చేస్తున్నాం అన్నమాట. దీని గురించి మీకు పూర్తి స్థాయిగా అవగాహన ఉంది, కానీ మీకున్న అవగాహన సరిపోదు. మీరు ఊళ్ళో చెప్పాలి, అది పోవడం లేదు. ఇప్పుడు ఇంకా 3 ఏళ్ళు ఉన్నాయి. మీరు కష్టపడితే మళ్ళీ 5 ఏళ్లకు మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడే చెప్పారు, ఇన్ని రోజుల తర్వాత పిసిసి ప్రెసిడెంట్ అనేది మన జిల్లాకు వచ్చి ఇటువంటి కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ. పెద్దలు మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడవలసిందిగా నమస్కారం. సభాధ్యక్షులు మిత్రులు డిసిసిబి అధ్యక్షులు సత్యన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మనందరి పెద్దన్న మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదే రకంగా సహచర మంత్రివర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పెద్దలు బట్టి విక్రమార్క గారికి, సహచర శాసనసభ్యులు రామదాస్ నాయక్ గారు, అదే రకంగా సత్తుపల్లి శాసనసభ్యురాలు సోదరిమణి రాగమయ్య మట్టా దయానంద్ గారు, వేదిక మీద ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ డిసిసిబి అధ్యక్షులు దుర్గా ప్రసాద్ గారు, ఇంకా గోపాల్ రెడ్డి గారు, చాలా మంది అతిరథ ఎమ్మెల్సీలు ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, ముఖ్యులు చాలా మంది కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు ఉన్నారు, పార్టీ పక్షాన ఉన్న పదవులున్న నాయకులు ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అదే రకంగా కొత్తగా పదవులు అలంకరిస్తున్న నా సోదరులు సోదరీమణులు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు, వందనాలు. చాలా సంతోషం. పిసిసి అధ్యక్షుల వారి చేతుల మీదుగా వారి సమక్షంలో ఈరోజు ఖమ్మం జిల్లాలోని కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా పదవులు అలంకరిస్తున్న వారికి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పాలు పంచుకోవటం మనందరికీ చాలా ఆనందదాయకం, సంతోషం. వారిని మనస్ఫూర్తిగా ఈ జిల్లా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల పక్షాన మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ, ఇందాక మిత్రులు పెద్దలు చాలా మంది చాలా సూచనలు సలహాలు ఇచ్చారు. మీ అందరి కష్ట ఫలితంతో, మీ అందరి శ్రమ, మీ అందరి పోరాట ఫలితంతో ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, మన ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం. ఆనాడు ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు చేసింది మన ప్రభుత్వం, వచ్చిన తర్వాత చేస్తామని చెప్పింది మనమే. దాంట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఇచ్చిన ప్రతి మాటని పేదవాడి గుమ్మానికి చేర్చే దిశలో మీ దీవెనలతో, మీ కష్ట ఫలితంతో ఉన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అందుట్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు, మళ్ళీ వాటిని రిపీట్ చేయను, పెద్దలు అనేక పర్యాయాలు చెప్పారు. ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటినీ అందుతున్న ప్రతి ఇంటితో పాటు ఆ గ్రామంలో ఆనాడు ఎలానైతే మనం అధికారంలో రావాలని తాపత్రయపై కొట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం అధికారంలోకి వస్తే తప్ప మన ప్రభుత్వం ప్రజలకి మంచి చెయ్యలేదు అని ఆశించి ఆనాడు మీ అందరి కష్ట ఫలితమే ఈనాటి ఈ ప్రభుత్వం. ఈ సంక్షేమ కార్యక్రమాలని ప్రతి గుమ్మానికి ఎలా చేరుస్తున్నామో ప్రతి ఊరిలో చేసిన దాన్ని చెప్పుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంది. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ అద్భుతమైన ఫలితాలు మళ్ళీ మీ అందరి కష్ట ఫలితంగా తేగలిగాం. దానికి కారణం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి ఎక్కడా తగ్గకుండా జోడెడ్లలా నమ్మిన ప్రతి కార్యకర్తకి, అభిమానికి పూర్తి భరోసా, భద్రత కల్పించాం. కాబట్టే మొన్నటి ఎన్నికల ఫలితాలు మనకు అద్భుతంగా వచ్చాయి. భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మేము రెడీ అని ఈ రాష్ట్ర ప్రజలు, అన్ని జిల్లాలో ఉన్న ప్రజలు
కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయనన్ని అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు మనం తెలంగాణ రాష్ట్రంలో చేస్తున్నాం, పేదవాళ్ళకి అందిస్తున్నాం. కష్టపడ్డదాన్ని ఇప్పటికి మీరు కష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం కూడా చాలా పాజిటివ్గా, ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ సూచనలు సలహాలతో పాజిటివ్గా ముందుకు పోతుంది. వాటిని మరింత ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత మనందరి మీద, మీ మీద, ఈ వేదిక మీద ఉన్న మా అందరి మీద, మనందరి మీద ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ కుటుంబ సభ్యులమైన మనందరం భవిష్యత్తులో మనం చేసే పనిని ఆనాటి ప్రభుత్వం గోరంత చేస్తే కొండంత చెప్పుకున్నారు. మనం కొండంత చేస్తే గోరంత కూడా చెప్పుకోలేకుండా ఉన్నమాట నిజం. దాన్ని గోరంతని కొండంత చెప్పుకోలేకపోయినా చేసిన దాన్నైనా మనం ప్రజలకు చెప్పగలిగితే తప్పకుండా ప్రజల మనసుల్లో ఉన్న ఈ ప్రభుత్వం, ఈ పార్టీ మళ్ళీ తిరిగి ప్రజలు దీవించటానికి ఏ రకమైన సంకోచం ప్రజలలో లేదు. దానికి నిదర్శనమే ఈ గడిచిన కొన్ని నెలల నుంచి ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకుంటున్న ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పోకడ అది జీర్ణించుకోలేకనే మళ్ళీ మన ప్రభుత్వం రాదు అని జీర్ణించుకోలేకనే ఎలా కళ్ళు తాగి నుప్పు తొక్కిన కోతుల్లా ఎలా ఎగురుతున్నారో మనకి కనిపిస్తుంది. అయినా కూడా ఎక్కడ కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ కుటుంబ సభ్యులు తగ్గకుండా వారికి తిరిగి గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ప్రజలున్నారు. అది మీ అందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ మిమ్మల్ని అడిగేది, చేసిన ప్రతి కార్యక్రమాన్ని చేయని దాన్ని ఏం చెప్పుకోనక్కర్లా. ఆనాటి ప్రభుత్వం లాగా మాయమాటల నోరు తెరిస్తే మాయమాటలు మనం చెప్పుకోనవసరంలా. చేసిన దాన్ని గనుక చెప్పుకోగలిగితే, చేసిన దాన్ని ప్రజలకు ఇస్తున్న దాన్ని, చేసిన అభివృద్ధిని చెప్పుకోగలిగితే తప్పకుండా ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుంది. కాబట్టి దయచేసి కుటుంబ సభ్యులందరూ, మిత్రులందరూ ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తూ మరొక్కసారి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, మా పక్షాన పిసిసి అధ్యక్షుల వారిని మనస్ఫూర్తిగా ఈ జిల్లాకు వచ్చినందుకు వారిని స్వాగతం సుస్వాగతం తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. థ్యాంక్ యూ అన్న. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నూసి సత్యనారాయణ గౌడ్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, శాసన పరిషత్ సభ్యులు శ్రీ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అట్లాగే గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు, రెవెన్యూ శాఖ అమాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ రఘురామరెడ్డి గారికి, గౌరవ శాసనసభ్యులు శ్రీ రామదాస్ నాయక్ గారికి, గౌరవ శాసనసభ్యురాలు డాక్టర్ రాఘమయ్య గారికి, అలాగే పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దీపక్ చౌదరి గారికి, మాజీ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ దుర్గా ప్రసాద్ గారికి, మాజీ పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జావేద్ గారికి, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీ పోట్ల నాగేశ్వరరావు గారికి, రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ నాయుడు సత్యనారాయణ గౌడ్ గారికి, అట్లాగే రాయల్ నాగేశ్వరరావు గారికి, అగ్రికల్చర్ కమిషన్
సభ్యులు శ్రీ గోపాల్ రెడ్డి గారికి, అలాగే మిత్రులు ఓబీసీ సెల్ అధ్యక్షులు వీరభద్రం గారికి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సౌజన్య గారికి, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ బొందాయి గారికి, మైనార్టీ సెల్ అధ్యక్షులకి, సేవాదళ అధ్యక్షులకి, యువజన కాంగ్రెస్ అధ్యక్షులకి, బేబీ స్వర్ణకుమార్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి అనుబంధ సంఘాల అధ్యక్షులకి, ఐఎన్టీసీ నాయకులకి, పెద్దలందరికీ, అలాగే నూతనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి ద్వారా ఈరోజు పదవులు పొందినటువంటి జిల్లా కార్యవర్గ సభ్యులందరికీ, వారిని అభినందించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ అభిమానులకి, శ్రేయోభిలాషులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ముందుగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏప్రిల్ 14 జన్మదిన సందర్భం. ఇటువంటి గొప్ప రోజున రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు జిల్లాలో ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులందరి చేత ఒక ప్రమాణ స్వీకారం చేపించారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలు, భారత రాజ్యాంగం అందించినటువంటి సమానత్వం అనేటువంటి అంశాలపైన ప్రమాణ స్వీకారం చేపించడమే కాకుండా మనమందరం ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాల్ని, భారత రాజ్యాంగం హక్కుల్ని దాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంగా పనిచేయాలనేటువంటి ఆలోచనతో వారు ప్రమాణం చేపించారు. చేసినటువంటి ప్రమాణాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు ఈ బాధ్యతలు చేపడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ దిశలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ ఈ బాధ్యతలు పొందుతున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. కారణం, ఈరోజు మీరు పొందేటువంటి పదవులు ఆషామాషి పదవులు కాదు. ఈ దేశంలోనే శతాబ్ద కాలం పైబడి చరిత్ర కలిగినటువంటి ఒక అత్యంత పెద్దదైనటువంటి ప్రజాస్వామ్య రాజకీయ పార్టీలో ఈరోజు జిల్లా స్థాయిలో మీరు పదవులు పొందుతూ ఉన్నారు. ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చి, ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించి, ఈ దేశానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను అందించి, పంచవర్ష ప్రణాళికలు తెచ్చి, రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో ప్రపంచంలోనే ఈ దేశాన్ని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా నిలబెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఈరోజు మీరు పదవులు పొందుతూ ఉన్నారు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత ఘనమైనటువంటి చరిత్ర లేదు. ఈరోజు దేశాన్ని ఏలుతున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా 1980 దశకంలో పెట్టినటువంటి ఒక రాజకీయ పార్టీయే. అట్లాగే ఈ రాష్ట్రాన్ని మొన్నటిదాకా ఏలినటువంటి రాజకీయ పార్టీ కూడా 2010 దశకంలో మొదలుపెట్టినటువంటి పార్టీయే. సో ఈరోజు ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ తీసుకున్నా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర కానీ, త్యాగాలు కానీ, ఈ దేశం కోసం, సమాజం కోసం పనిచేసినటువంటి విధానం కానీ ఎక్కడ ఏ పార్టీకి కూడా లేదు. అటువంటి పార్టీలో ఒక సామాన్య కార్యకర్త పనిచేయటమే మన అదృష్టం. అటువంటిది ఈరోజు ఆ పార్టీకి నాయకత్వం వహించడం ఇంకా గొప్ప విషయం. అటువంటి నాయకత్వం వహించేటువంటి అవకాశాన్ని ఈరోజు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గారు, అట్లాగే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారి ఆమోదంతో ఈరోజు ఈ అవకాశం మీ అందరికి కల్పించారు. ఈ వచ్చినటువంటి అవకాశాన్ని ఏమాత్రం వదిలిపెట్టకుండా మీ నాయకత్వ లక్షణాలని చూపించుకుంటూ కాంగ్రెస్ పార్టీ విధానాలతో పాటు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళి మన సందేశాన్ని అందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మేలు జరుగుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగితే ఈ సమాజంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులందరికీ కూడా కేవలం రైతు భరోసా ఇవ్వటమే కాదు, అట్లాగే మద్దతు ధర ఇవ్వటం ఒకటే కాదు, చివరికి రైతు బోనస్ కూడా ధాన్యానికి క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో సాధ్యమైంది. అటువంటి కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి ఆ రైతులు మేలు జరగకుండా ఉండాలనేటువంటి ఒక దుర్మార్గమైన కుట్రతో ఆలోచన చేసే పార్టీలు కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లేకుండా ఉంటే రైతులకు ఇంత మేలు జరగదు కదా, కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక కుతంత్రంతో ఆలోచన చేసే రాజకీయ పార్టీలు కూడా ఈ ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమానికి తెరలేపారు. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు పేదవాడికి, ఇల్లు లేని అత్యంత పేదవాడికి ఇవాళ 5 లక్షల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గంలో 3,500 ఇళ్లకు తగ్గకుండా మరి ఆలోచన చేయండి, 4.5 లక్షల ఇళ్ళు ఒకటేసారి శాంక్షన్ చేసి 22,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో ఇళ్ళు కట్టించి ముందుకు పోతా ఉంటే, అయ్యో పేదవాళ్ళందరికీ 5 లక్షల రూపాయలతో ఇళ్ళు వచ్చేస్తా ఉన్నాయి, మరి వీళ్ళంతా బాగుపడితే మరి వాళ్ళు ఆత్మగౌరవంతో బతికితే మనకి తాబేదారులుగా ఎవరుంటారని ఒక దుర్మార్గమైన కుట్రతో ఇవాళ ఆ ఇల్లు కట్టించేటువంటి విధానం పైన కాంగ్రెస్ పార్టీ పైన ఒక తప్పుడు ప్రచారం చేసి ఈ ప్రభుత్వం లేకుండా చేస్తే బాగుంటుంది అనేటువంటి ఒక దుర్మార్గ కుట్ర పేదల పైన కుట్ర జరుగుతా ఉంది. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఒకసారి ఆలోచన చేయండి, ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాల్లో 1,06,00,000 కుటుంబాలకి సన్న బియ్యం ఈరోజు పంపిణీ చేస్తా ఉన్నాం. మార్కెట్లో 50 నుంచి 55 రూపాయల సన్న బియ్యం ఉంటే ఏ రాష్ట్రం కూడా, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత వాళ్ళకి ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు ఇప్పటికీ కట్టింది. ఆ 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో మహిళలకు ఆదా అయ్యి వాళ్ళ కుటుంబాలకు ఉపయోగపడే స్థాయిలో తీసుకెళ్తా ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం ఆలోచన చేసి 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పాం. వడ్డీ లేని రుణాలు ఇస్తా అని చెప్పాం. ఆ వడ్డీ లేని రుణాలు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్కగట్టి 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఇస్తా ఉంటే నవ్వారు, ఇది సాధ్యం కాదని చెప్పారు. కానీ ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం సాధ్యం చేసి ఇప్పటికే 57,000 కోట్ల రూపాయలని మహిళలకి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఈ రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా లింకేజ్తో రుణాలు ఇప్పించి మేము ఛాలెంజ్ చేశాం శాసనసభలో, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు బరాబరిగా ఇప్పిస్తాం. 1,00,000 కోట్ల సరిపోయేటువంటి వడ్డీకి సంబంధించిన నగదును కూడా ఈ ప్రభుత్వం మహిళల పక్షాన బ్యాంకులకి జమ చేస్తామని కూడా స్పష్టంగా చెప్పాం. మరి మహిళలందరూ లేచి వాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళు సర్వస్వతంత్రంగా ఎదిగితే ఈ ఫ్యూడల్ భావజాలతో కలిగిన రాజకీయ పార్టీలకి
పెత్తందారి విధానం పోతదేమనేటువంటి ఆలోచనతో దానిపైన కూడా కుట్ర చేస్తా ఉన్నారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా ఉంటే మహిళలకు డబ్బులు ఇచ్చేవాడు ఉండడు కదా, మాలాగా 10 సంవత్సరాలు మేము ఎవరికి వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు కదా, వీళ్ళు ఎందుకు ఇస్తున్నారనే ఒక కుట్ర ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు అంతెందుకు, ఈరోజు కొత్తగా నూతనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడితే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి ఏదైనా దురదృష్టకరం ఏదైనా జరిగితే ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల ఇందిరమ్మ ప్రమాద బీమా పథకాన్ని ఈ దేశంలో ఎక్కడా లేదు, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మనం ఈరోజు ప్రవేశపెట్టాం. ప్రతి కుటుంబానికి తన పర భేదం లేకుండా ఉదయం పూట విద్యార్థులు 20 లక్షల మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు ఉదయం పూట అల్పాహారం పెడతా ఉన్నాం. మధ్యాహ్నం ఇంటర్మీడియట్ చదువుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్న భోజనం పెడతా ఉన్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా సంక్షేమం ఓ పక్కన చేస్తూనే అనేక ఇరిగేషన్ ప్రాజెక్టు, రోడ్లని హ్యామ్ ద్వారా కొన్ని వేల కిలోమీటర్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమాన్ని క్యూర్ ప్యూర్ రేర్ అనేటువంటి 3 విధానాలతో రాష్ట్ర ఆర్థిక వృద్ధిని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోవాలనేటువంటి ఒక ఉన్నతమైన లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన దేశాలతో ఈ రాష్ట్రం పోటీ పడే స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని పోవటం కోసం ప్రణాళికలు చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎదగొద్దు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు, ఈ రాష్ట్రం వెనకబడే ఉండాలి, ఈ రాష్ట్రంలో మా పెత్తనమే సాగాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచనతో అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ పార్టీ పైన ప్రభుత్వం పైన ఒక రకమైనటువంటి దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తాం. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి జిల్లా కాంగ్రెస్లో బాధ్యత తీసుకున్నటువంటి కార్యవర్గ సభ్యులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం చేసే ప్రతి కార్యక్రమాన్ని పాంప్లెట్ రూపేణా బుల్లెట్ పాయింట్స్తో మీ అందరికీ అందించే కార్యక్రమం నేను చేస్తాం. ప్రతి కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి మీరు వెళ్ళి మన ప్రభుత్వం మీకోసం ఈ ఇంట్లో ఈ కార్యక్రమం చేసింది అని చెప్పే కార్యక్రమాన్ని చేపట్టి భవిష్యత్తులో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి తిరుగు లేదని మనం గతంలో ఎట్లా నిరూపించామో భవిష్యత్తులో అంతకంటే బాగా నిరూపించి ఈ రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పి ఒక నిర్ణయాన్ని మనందరం ముందు తీసుకొని పోవాలని ఆలోచనతో ఈరోజు మీ అందరికి విజ్ఞప్తి చేయడానికి మేమంతా ఇక్కడికి వచ్చాం. తప్పనిసరిగా మీరందరూ ఆ దిశలో అంకిత భావంతో పనిచేయాలని, ఆ దిశలో పనిచేసేటువంటి వాళ్ళని ఇంకా పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ దిశలో ఆలోచన చేయకుండా పార్టీకి నష్టం చేసే కార్యక్రమాన్ని కానీ, పార్టీ కార్యక్రమాలను పెద్ద ఎత్తున లోతుల్లో తీసుకొని పోకుండా ఉదాసీనకంగా ఉండేటువంటి వాళ్ళని కానీ పార్టీ తప్పనిసరిగా గమనిస్తూనే ఉంటుంది. ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ భవిష్యత్తులో అనేక రకాలైన కార్యక్రమాలు కూడా అందిస్తుంది. ఈ సందర్భంగా స్పష్టంగా చెప్తా ఉన్నాం, గత 10 ఏళ్లు మనం అధికారంలో లేనప్పుడు ఆనాడు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా దుర్గా ప్రసాద్ గారు కానీ, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జావేద్ గారు కానీ, అనుబంధ సంఘాల అధ్యక్షులుగా పనిచేసిన అనేక మంది కానీ ఆ రోజు చాలా మంది భయంగా బిక్కు అంటూ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉంటే కూడా వీళ్ళు దగ్గరుండి పార్టీ జెండాని మోస్తూ 10 మంది చేత ధైర్యం చెప్పి మోపిస్తూ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టి మీరందరూ పనిచేసినందుకు ఈ సందర్భంగా మీ అందరికి కూడా హృదయపూర్వకంగా మరొకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజెప్పే కాకుండా మీ సేవలను గుర్తించే విధంగా తప్పనిసరిగా ఈ పార్టీ గమనిస్తుంది, ప్రభుత్వం కూడా గమనిస్తుందని మీకు చెప్తూ భవిష్యత్తులో ఆ దిశలో అదే అంకిత భావంతో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం, ఆ రోజు అధికారం లేదు, వస్తామో లేదో తెలియదని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఉన్న రోజుల్లో కూడా వాళ్ళు నిటారుగా నిలబడి పోరాటం చేశారు. వాళ్ళని గమనిస్తాం, వాళ్ళకి తప్పనిసరిగా ఆశీర్వచనాలు ఇస్తాం. అట్లాగే భవిష్యత్తులో కూడా పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకొని పోయి ప్రజల దగ్గరికి మమేకమయ్యేటువంటి నాయకులు ఇంకా అభినందిస్తాం. వాళ్ళందరికీ ముందు ఇంకా బాధ్యతలు కూడా చెప్తామని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొకసారి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ
హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ముందు తీసుకొని పోద్దాం, కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్దామని చెప్పి సవినీయంగా మనం చేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.